హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,329 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ డేస్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మార్కెట్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ మాత్రం డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను ఆల్రెడీ మీకు ముందుగానే నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా నా వ్యూ కూడా నేను డౌన్ సైడ్ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో నేను పుట్ ఆప్షన్ కూడా నేను అవకాశం ఇచ్చినప్పుడు పుట్ ఆప్షన్ బై చేసి కూర్చుంటాను కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది మేడం. సో రెండో పాయింట్ ఏంటంటే, మార్కెట్ వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటూ రావాలి. 60 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో మార్కెట్ వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటే డౌన్ సైడ్కి అయితే రావాలని కూడా మీకు చెప్పడం జరిగింది ముందుగా. అదేవిధంగా మార్కెట్ ఎప్పుడు కూడా డౌన్ సైడ్కి అయితే వాలిటిలిటీ క్రియేట్ చేసుకుని డౌన్ సైడ్కి వచ్చింది. అప్సైడ్ ఈరోజు అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. యాజ్ అక్కడి నుంచి మనకి డౌన్ ఫాల్ అయింది అనమాట. ఓకేనా, ఎంతవరకు అప్సైడ్ మూమెంట్ అనేది దానికన్నా కిందకి డౌన్కి అవడం జరిగింది. రెండు పాయింట్. మూడో పాయింట్ కూడా మనకి ఆల్రెడీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి ఈ సపోర్ట్ లెవెల్ చూడండి, ఇంతకుముందు ఉన్న సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారుతుంది కాబట్టి కూడా మీకు మారాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక సిచ్యువేషన్ అంటే మనకు ఒక పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ బ్రేక్ చేసే విధానం ఇదైతే బ్రేక్ చేసిందో మొన్న రీసెంట్గా, ఈ విధానం కరెక్ట్ కాదని కూడా మీకు ఆల్రెడీ ముందుగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది హోల్డ్ అవ్వాలి అంటే ఈ లెవెల్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుని వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకుంటేనే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్గా మనకి నిర్ధారించుకోవడం. లేని పక్షంలో ఇది మాత్రం ఫేక్ బ్రేక్అవుట్, ఇది ఆగే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ బ్రేక్ చేసే డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉందని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేడం. ఓకేనా, అయితే ఫోర్త్ పాయింట్ ఇంకో పాయింట్ కూడా చెప్పడం జరిగింది. నాకు 57,000 దగ్గరికి మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. 57,000 దగ్గర మార్కెట్ వెళ్ళాలి. కానీ ఏంటంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకున్నమాట. ఈ ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు. చూడండి ఫ్రెండ్స్, మల్టిపుల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఇది బ్రేక్ అయినప్పుడు ఇది మామూలుగానే బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసుకుంది అనమాట. టెస్ట్ చేసుకుంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ని ఇక్కడ ఒక వన్ సైడ్ టెస్ట్ చేసింది, మళ్ళీ అగైన్ రెండోసారి టెస్ట్ చేసింది, మళ్ళీ అగైన్ మూడోసారి కూడా టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత వాల్యూమ్ని ఇంటర్డే బేసిక్లో జనరేట్ చేసుకుని అక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా ఫాలో అయ్యడం రావడం కూడా జరిగింది మేడం. ఎందుకంటే ఆల్రెడీ నేను అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుని వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలని చెప్పాను. అదేవిధంగా డౌన్ సైడ్కి రావాలని కూడా డౌన్ సైడ్ కూడా రావాలన్నప్పుడు మల్టిపుల్ టైం డెఫినెట్గా మనకి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం, టెస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ టెస్ట్ చేసుకోకుండా ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం 57,000 దగ్గర మార్కెట్ వెళ్ళి అక్కడి నుంచి బిగ్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, అంటే నేను చెప్పిన విధంగా మార్కెట్ నా యొక్క వ్యూ ప్రకారం మార్కెట్, నా యొక్క ఐడియాల ప్రకారం మార్కెట్ నడుస్తుంది. అయితే మన రీసెంట్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ రీసెంట్గా ఇంటర్డే బేసిక్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఏర్పాటు చేసుకుంది. మరి ఈ సపోర్ట్ లెవెల్ కంటిన్యూగా అవుతుందంటే ఇది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని బ్రేక్ చేసే డౌన్ సైడ్కి రావాలి. ఒకవేళ మార్కెట్ కంటిన్యూ అవ్వాలంటే మాత్రం ఈ లెవెల్లో ఈ డైరెక్షన్లో మార్కెట్ ఒకవేళ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే లౌడ్ స్పీకర్ ప్యాటర్న్ వేసుకోవాలన్నమాట. లౌడ్ స్పీకర్ ప్యాటర్న్ అంటే కొద్దిగా వెడల్పుకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక వెడల్పు విత్ వస్తుంది మరి. ఇక్కడ నుంచి ఒక విత్, ఇక్కడ నుంచి ఒక వెడల్పు అనమాట. వెళ్ళే కొద్ది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే లౌడ్ స్పీకర్ ప్యాటర్న్ అంటారన్నమాట. అది ఓకే, లౌడ్ స్పీకర్ లాగా వాడతారన్నమాట. సో అలా ఆ ప్యాటర్న్ వేసుకోవాలి. అలా కాకుండా ఆ ప్యాటర్న్ కాకుండా నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంటర్డే బేసిక్లీ హోల్డింగ్ పర్పస్లో మాత్రమే, అంటే మనకి హోల్డ్ చేసడానికి మార్కెట్ ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ చేసుకుని వెళ్తున్నారు. ఇది ఈజీగానే ఇది బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. నేను ఇది సపోర్ట్ అంతా ఇదిగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పనమాట. ఎందుకంటే ఇంటర్డే బేసిక్లో ఫామ్ అయింది వితౌట్ వాల్యూమ్తో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వను నేను. ఒకవేళ ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఒకవేళ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా కొద్ది క్వాంటిటీ నేను పుట్ ఆప్షన్ బై చేసుకుని ఉంటాను అనమాట. ఒక ఐడెంటిఫికేషన్ గురించి మాత్రమే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఇది బ్రేక్ అవ్వకుండా మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వల్ల ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళాల్సి నేను డెఫినెట్గా పుట్ ఆప్షన్ బై చేసుకుంటాను. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయినా పుట్ ఆప్షన్ బై చేసుకుని కూర్చుంటామాట. ఓకేనా, సో అయితే మనకి ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం. రేపు ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే డైరెక్ట్గా ఈ లెవెల్ని ఇంకోసారి అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ లెవెల్ని అటెంప్ట్ చేసుకుంది అంటే మనం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అవ్వాలి. అలా వెళ్ళే ప్రక్రియలో మనకి 55,500 ఒక రెసిస్టెన్స్ ఉంది. 56,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే మనకి ఉందన్నమాట. ఈ రెసిస్టెన్స్ జోన్, రెండు రెసిస్టెన్స్ జోన్ వాల్యూమ్తో మనం కంపేరింగ్ చేసుకుంటే ఇది సపోర్ట్ లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ వీక్ వాల్యూమ్తో ఉంది, ఇది స్ట్రాంగ్ వాల్యూమ్తో ఉందన్నమాట. ఓకేనా, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ మిస్ అయ్యి ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తుందన్నమాట 56,000 నుంచి.
ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం డెఫినెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు రెసిస్టెన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో నియర్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర వెళ్ళిన పుట్ ఆప్షన్ అయితే బై చేసుకుంటాను. వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ ఈ లెవెల్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా ఇది రెసిస్టెన్స్ లెవెల్గా మారిపోద్ది. ఒకవేళ దీనిపైనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చూసి దాన్ని బట్టి మనం బై అని సెల్ కానీ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తీరకముంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,163 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పాను, ఈ లెవెల్ సపోర్ట్ కూడా చెప్పాను, మీకు ఈ లెవెల్ రెసిస్టెన్స్ కూడా చెప్పాను. కానీ ఇక్కడ మార్కెట్ ఒక ఫ్లక్చువేషన్ క్రియేట్ చేసుకుంది నిఫ్టీ. ఎందుకంటే నిఫ్టీ కొద్దిగా మనకి బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, కొద్దిగా మరీ దారుణం కాదు. ఆ స్ట్రాంగ్నెస్ వల్ల మనకి మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర హోల్డ్ అవడం జరుగుతుంది అన్నమాట. అంతే తప్ప కానీ మన పర్మనెంట్ కాదు. డెఫినెట్గా నిఫ్టీ కూడా మన డౌన్ సైడ్కి రావాలి, కంప్లీట్గా ఈ లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి. మన ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే ఈ కామన్ గ్యాప్ ఉంది, ఈ కామన్ గ్యాప్ అనేది ఫిల్ చేసుకునే అవకాశం నిఫ్టీ ఉందని చెప్పి నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. నిఫ్టీలో మాత్రం 24 మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం 24,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో తర్వాత 24,750 దగ్గర ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. మనకు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ వైపు నేను చూస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ అప్ 24,500 బిలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను డెఫినెట్గా ఆ లెవెల్ దగ్గర నుంచి పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అని వచ్చేద్దాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చూస్తాను. మనకి రెసిస్టెన్స్ లెవెల్ మన సపోర్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ దీని లెవెల్ కింద ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ని రెసిస్టెంట్గా మార్చుకునే అవకాశం ఉంది. సో గ్యాప్ అప్ మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయితే నో ప్రాబ్లం, గ్యాప్ అప్ని గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనం వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఏ రకంగా ఉంది. మీరు కూడా నా ఆప్షన్ ట్రేడర్స్ జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తూ నా వీడియో వాచ్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్.